హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినోస్ వరల్డ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి గణేష్ ఫెస్టివల్ బ్లాగ్ అనమాట. సో మేమైతే ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ మాత్రమే పెడతాము గణేశుడిని. సో ఈ గణేశుడు వచ్చేసి అయితే మేము సీతాఫల్ మండిలో తీసుకున్నాము. మాకు ఒక అరౌండ్ 1500 పడింది. అండ్ ఈవినింగ్ నేను పసుబొట్టు ఇవ్వాలి అనుకున్నా ఫెస్టివల్ రోజే. సో వెళ్ళి మా శైలుని తీసుకొని వచ్చామన్నమాట ఈవినింగ్ అనమాట ఇదంతా. సో ఏమేమి వంటలు చేసినా అదన్నీ కూడా బ్లాగ్ చేయాలి అనుకున్నా, బట్ అసలు టైం లేకుండే, వీడియో క్యాప్చర్ చేయడానికి ఎవరు అవైలబుల్ లేకుండే మా వాళ్ళు. సో నేను మా అక్క ఇద్దరమే ఉండేసరికి మాకు ఇంకేం అర్థం కాలే. మా అక్క మొత్తం డెకరేషన్ వర్క్ అంతా అక్క చూసుకుంది. అండ్ మిగతా ఫుడ్ సెక్షన్లో మొత్తం నేను ఉండిపోయినా అనమాట. సో మేము అరౌండ్ 9 o'clock అట్లా రెడీ అయ్యి అప్పుడు పూజ స్టార్ట్ చేసాము. చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వినాయకుడికి మేము అభిషేకం అయితే చేస్తున్నాము. సో నేను కాణిపాకం నుంచి వినాయకుడి విగ్రహం అయితే తీసుకున్నాం మేము తిరుపతి వెళ్ళినప్పుడు. సో ఆ వినాయకుడి తీసుకొని అండ్ ఆ వినాయకుడికి అభిషేకం అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే అందరికీ అరటిపండు ఇచ్చామన్నమాట, అందరం అభిషేకం చేద్దామని చెప్పి. సో మా శైలు ఏం చేసిందంటే తీసుకొని తినేసింది ఆ అమ్మాయి. ఆమెకు కొంచెం తెలియదు కదా, సో మేము కూడా లైట్లే అని చెప్పి ఇంకా అలాగే కంటిన్యూ చేసేసాం. అండ్ కంప్లీట్గా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఓవరాల్గా. మేము వచ్చేసి అయితే ఇక్కడ ఏం వంటకాలు చేసినా అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం నేను 9 items చేద్దామని ఫిక్స్ అయ్యా ఆ రోజు. బట్ ఒక ఐటమ్ వచ్చేసి మాత్రం స్వీట్ తీసుకున్నా బయట, స్వీట్ బాక్స్. మిగతా 8 items నేను ఇంట్లోనే చేశాను ప్రిపరేషన్. సో ఏమేమి చేశానంటే పులిహోర, దద్దోజనం అండ్ సేమియా పాయసం, నువ్వుల లడ్డు, ఇంకా పూరీలు అండ్ నాకు ఇంకా ఐడియా రావట్లేదు ఏం చేశాను. సో ఓవరాల్గా అయితే నేను 9 items అయితే చేశాను. అండ్ ఇంకా ఆ రోజైతే నేను చాలా స్ట్రెయిన్ అయిపోయాను అనమాట 9 items చేసేసరికి. మెయిన్గా ఉండ్రాలు కూడా చేశాను. ఇవన్నీ చేసేసరికి ఇంకా నాకు చాలా ఓవరాల్గా టైం అయిపోయింది. మా రియాన్స్ కూడా రెడీ అయిపోయాడు. వచ్చాడు కుకింగ్. ఎప్పుడు అండ్ లాస్ట్లో అయితే హారతి ఇస్తాం కదా. సో హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే మాది కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ ఫస్ట్ డే. అండ్ ఈ శారీస్ వచ్చేసి అయితే మేము వినాయకుని ఫెస్టివల్కే వేసుకుందామని చెప్పి మా అక్క నేను సేమ్ తీసుకున్నాం. ఈడొద్దా ఇటు ఉండు. అండ్ లాస్ట్లో నేను పసుబొట్టు అయితే ఇచ్చాను. ఫస్ట్ మా శైలుకి అండ్ మా చెల్లెకి అండ్ వీళ్ళందరికైతే నేను ఓవరాల్గా 5 members ఇవ్వాలి అని చెప్పి ఇచ్చాను. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా రియాన్స్ కన్నయ్యకు కూడా ఇచ్చాను అనమాట లాస్ట్లో, ఒక బాయ్కి ఇద్దామని చెప్పి. సో అట్లా మా కన్నయ్యకి అయితే ఇచ్చాను నేనైతే చాలా హ్యాపీ మా రియాన్స్ బాబుకి ఇస్తుంటే. ఫస్ట్ టైం వాడు నా చేతిలో తీసుకున్నాడు కాబట్టి నేనైతే చాలా హ్యాపీ. సో అట్లా అంత ఫెస్టివల్ అయితే ఓవరాల్గా మంచిగా కంప్లీట్ అయిపోయింది మాది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఫెస్టివల్ నెక్స్ట్ డే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
సో అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం మేము ఆడుకున్న వీడియోస్ వీళ్ళిద్దరు రియాన్స్ అండ్ శైలు ఆడుకున్న వీడియోస్ అది కూడా క్యాప్చర్ చేసిన అనమాట నెక్స్ట్ డే. సో ఇంకా పెడదామని చెప్పి ఇదే బ్లాగ్లో కంటిన్యూ చేశాను. చేతి పండు అయ్యా వస్తుండే నువ్వు కొడుతున్నావు. మీ మమ్మీ పెద్ద చేసింది మా శైలిని. మమ్మీ 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 తీసుకురాడే ఎట్లా ఏడుస్తాడు చూడు దుఃఖం. యూట్యూబ్ లో ఎప్పుడు ఈ ఫొటోస్ వచ్చేసి ఎప్పుడు నేను మీకు చెప్పాలి అనుకుంటా. ఫస్ట్ మా అక్క, నెక్స్ట్ శైలు, థర్డ్ వన్ నేను, లాస్ట్ వన్ మా స్నేహిత అనమాట. ఎప్పుడు వీడియోస్లో చెప్దాం అనుకుంటా ఎప్పుడు మిస్ అవుతాయి ఈ ఇగో రియాన్స్ చూడు కింద ఆడుతా అంటాడు ఆడు పొట్టోడు. ఉండే నాన్న పాప మాకు అడుగుతా ఉంటాడు అయ్యా. నువ్వు అంతే అదే రియాన్స్ బాబు టాటా. అందరు ఒక్కసారికి పెట్టేసుకోండి. అగోసారి మొక్కుతుండు చూడే. శైలు తాత ఇవ్వట్టుండే. చూపి సేగు సేగి చూపి. ఆడు ఆడు అన్నం తినమంటుంది. అన్నం తినమంటుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. నేను చెప్పాను కదా మార్నింగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని. ఆ రోజు కూడా మాకు చాలా ఓవర్గా టైం అయిపోయింది. ఈవినింగ్ మేము వచ్చి ఇంకా మా అక్క హెడ్ బాత్ చేసుకొని మా అక్క చేసింది నెక్స్ట్ డే పూజ. ఫస్ట్ డే మేము ఇద్దరం కలిసి చేసినాం అండ్ సెకండ్ డే మా అక్క చేసింది. సో మా అక్క చేస్తుంటే నేను మా రియాన్షు కూర్చొని చూస్తున్నాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్
సెకండ్ డే అయినా కూడా మా అక్క చేసినా కూడా మనది కూడా కొంచెం ఉండాలి కదా అని చెప్పి నేను మళ్ళీ అక్కడ దీపాలు పోతే మళ్ళీ అక్కడ పెడుతున్నా అనమాట. సో పెట్టి ఇంకా మళ్ళీ స్వామికి దండం పెట్టుకుంటున్నా. అండ్ మాకు అనేసే నాటీ థింగ్స్ అన్నీ కూడా వీడియోస్లో ఉంటాయి, కొన్ని కొన్ని మాత్రమే తీసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా కుకీగాడు వచ్చినాడు మా ఇంటికి. వాడికి అంటే లైక్ ఒక అరటిపండు ఇచ్చాను, వాడు ఎంజాయ్ చేసినాడు. వానికి బనానా అంటే పిచ్చి. అండ్ ఇది వచ్చేసి డే 3 అనమాట. సో డే 3 రోజు నేనైతే ఇంకా నేనే చేసుకున్నా. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సో థర్డ్ డే అయితే నేను పూజ చేసి ఇంకా ఆ రోజుకి మేము పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. సో వినాయకుడిని కదిలిస్తారు కదా, సో కదిలిచ్చే పార్ట్ ఈరోజు చేస్తామన్నమాట మేము థర్డ్ డే. యాక్చువల్గా మేము థర్డ్ డే వచ్చేసి మార్నింగే చేస్తాము. మార్నింగ్ చేసి ఇంకా కదిలిచ్చేసి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తాము. సో ఈసారి అండ్ ఈ ఇయర్ అయితే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాలని డిసైడ్ అయినాం కాబట్టి సో నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాం సాటర్డేకి. అండ్ పూజ అంతా అయిపోయాక అయితే మా డాడీ దేవుణ్ణి కదిలిచ్చేసాడు అనమాట థర్డ్ డే రోజు పూజ కంప్లీట్ అయ్యాక. సో ఇంకా నెక్స్ట్ డే మేము అండ్ ట్యాంక్ బండ్కి వెళ్ళేసి దేవునికి అయితే నిమజ్జనం చేసేసినాము. అండ్ ఇది వచ్చేసి సాటర్డే నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కదా సాటర్డే. సో ఆ రోజు నేనైతే ఇంకా పులిహోర ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. సో అందరికి అక్కడ పంచడానికి అండ్ ఇంట్లో కూడా చేసుకోవడానికి అని చెప్పి దేవునికి అయితే లాస్ట్ డే రోజు నైవేద్యంగా అయితే నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. సో మా నిమజ్జనం అయితే ఇంకా ఇక్కడ చేసామన్నమాట. మేము వచ్చేసి ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ దగ్గర. సో ఇది ప్లాస్టిక్ గ్లాస్ నాని బ్లాక్ కోసం అంటే బ్లాక్ కావాలంటే తీసుకోండి.
కింద కొట్టేసి ఆంటీ అది జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అక్కడ ఏడ కనిపించిండే శర్మ మీ చూస్తున్నావా? ఏంది నడు బ్రదర్ ఏమైందా నడుగా సేగు అరే బాలు ఆడ వాటర్ బాటిల్ ఉండి రాజరా వాటర్ బాటిల్ బయట వాళ్ళు లోపలికి మా శైలిని చూసి శైలిని లోపలికి పిలిచారు. శైలితో పాటు నేను కూడా వెళ్ళిన. శైలికి ఒక పూలదండ అండ్ ఒక స్వీట్ ఇచ్చారు. సో మాకైతే అది మంచిగా మిరాకిల్ లాగా అనిపించింది. మా శైలిని తీసుకొచ్చేందుకు ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. మా శైలికి దగ్గర నుంచి గణేషుని చూసింది. గణపతి పప్ప బోయా ఆదా లడ్డు జోయా.
was you.